నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. నాయకులు పార్టీల నుంచి వలసపోవటం లేదంటే అధికార పక్షం అయిపోవటం చాలా సాధారణమైపోయిన రోజుల్లో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మొన్నటి వరకు అధికారుల వైసీపీ నుంచి ఏకంగా 8-9 మంది రాజ్యసభ సభ్యులు బయటకు వెళ్తారన్న చర్చ జరుగుతుంది. ఇవాళ ఇద్దరు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ గారు అలాగే బీదా మస్తానరావు గారు అటు రాజ్యసభ సభ్యత్వానికి పార్టీ సభ్యత్వానికి రెండుకి కూడా రాజీనామా చేశారు. అనేక మంది ఇంకా 7-8 మంది దాకా అదే లైన్లో ఉన్నారన్న వార్తలు వస్తూ ఉన్నాయి. రాజకీయాల్లో ఈ ధోరణి ఎందుకు కొనసాగుతున్నది? ఇది ఇవాళ వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి పోవటం కాదు, గతంలో అనేక పార్టీల నుంచి ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు ఈ సమస్యను చాలా పెద్ద ఎత్తున ఎదుర్కొంటూ ఉన్నాయి. అధికారం లేని చోట రాజకీయ నాయకులు ఉండే పరిస్థితి కనపట్లేదు. దీనికి ఎన్నికల్లో డబ్బు ప్రభావం కారణమా లేకపోతే నాయకులు వ్యవహరిస్తున్నటువంటి తీరు కారణం అన్న దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు నారాయణమూర్తి గారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. అలాగే మరి కాసేపట్లో సయ్యద్ రఫీ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు, కృష్ణాంజనేయులు గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, విల్సన్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మనతో ఉన్నారు. నారాయణమూర్తి గారు, జరుగుతున్న పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. ఇది ఏదో కొత్తగా ఇవాళ ఏదో వైసీపీ నుంచి వెళ్తున్నారని కాదు, కానీ గతంలో అన్ని ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారులు రాగానే బీఆర్ఎస్ నుంచి ఇటు వస్తూ ఉన్నారు. ఏపీలో గతంలో వైసీపీ అధికారులు ఉంటే కొంతమంది తెలుగుదేశం నుంచి వచ్చే ప్రయత్నం చేశారు. అంతకుముందు తెలుగుదేశం అధికారులు వైసీపీ నుంచి వెళ్ళారు. ఇది అన్ని చోట్ల జరుగుతోంది. అయితే ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలకి అంటే నా చర్చ ఇవాళ వాళ్ళు ఎందుకు వెళ్ళారు, సరే వెళ్ళేవాళ్ళు ఆబ్వియస్లీ జగన్మోహన్ రెడ్డి గారిని 4 మాట్లాడవచ్చు, లేదంటే కొంతమంది నిశ్శబ్దంగా వెళ్ళొచ్చు, రకరకాల కారణాలు ఉంటాయి. బట్ ఈ ధోరణి ప్రాంతీయ పార్టీల ఉనికి ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అంటే పార్టీలు అసలు అధికారం లేకపోతే నడవలేకపోతున్నాయా? పార్టీల్లో నాయకులు ఎందుకు అంత వేగంగా షిఫ్ట్ అవుతున్నారు? ఏంటి మీ అబ్జర్వేషన్? నారాయణమూర్తి గారు మీట్లో ఉన్నారు. ఇవాళ ఇప్పుడు ఒక పార్టీ నారాయణమూర్తి గారు మళ్ళీ మ్యూట్లోకి చెప్పండి. యాక్చువల్ గా ఇప్పుడు ఒక పార్టీ నమ్ముకున్నప్పుడు అది పార్టీ అంటే ఒక తల్లి లాంటిది. ఇవాళ పార్టీ నమ్ముకుని ఉన్నప్పుడు పార్టీ పవర్ లో లేకపోతే వేరే పార్టీ వెళ్ళిపోవడమో, పవర్ లో ఉన్నప్పుడు మళ్ళీ దానికి రావడమో, లేదంటే వేరే పార్టీ నుంచి రావడమో, ఇవన్నీ సత్సాంప్రదాయం కాదని నేను అంటాను. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు మనం నమ్మి ఓట్లేస్తారు. ఓట్లేసిన తర్వాత ప్రజలకి అవి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏ పార్టీ కానివ్వండి, ఈ పార్టీ ఇంకో పార్టీ అని కాదు, నా పార్టీ మా పార్టీ అయినా కావచ్చు, లేదంటే వేరే పార్టీ అయినా కావచ్చు, అది సాంప్రదాయం కరెక్ట్ కాదు. పక్క రాష్ట్రాల్లో కూడా సేమ్ అదే జరుగుతా ఉంది. వాళ్ళ బీఆర్ఎస్ ఉంది, బలమైన ప్రతిపక్షంగా ఉంది అక్కడ. తర్వాత బీఆర్ఎస్ నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోకి ఏ విధంగా ప్రలోభాలు గురి చేసి తీసుకుంటున్నారా, లేదంటే వాళ్ళ స్వభావ భావం పోతున్నారా, ఏదైనా కానివ్వండి, వాళ్ళు ప్రలోభాలు గురి చేసి కొంతమందిని తీసుకుంటా ఉన్నారు, భయపెట్టి కొంతమంది తీసుకుంటా ఉన్నారు. తర్వాత కేసులు ఇవన్నీ పెడతామని చెప్పేసి బెదిరించి కొంతమంది తీసుకుంటా ఉన్నారు. ఇవి ఇతర పదవుల ఆశ చూపా, లేదంటే డబ్బు ఆశ చూపా, లేదంటే ఇంకా ఏమైనా. అంటే మీ దగ్గర నుంచి కాదు నారాయణమూర్తి గారు, ఇవాళ ముఖ్యంగా మోపిదేవి గారు అత్యంత ఆప్తులుగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి ఆల్మోస్ట్ ఇంట్లో మనుషులుగా ఉన్న వాళ్ళల్లో నాకు గుర్తుండి, సరే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఇంకా వెళ్ళిన పరిస్థితి కాదు, కానీ వెళ్తారన్న వార్తలు అయితే వస్తున్నాయి. మోపిదేవి గారు, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు అయితే ఆల్మోస్ట్ కుటుంబ సభ్యుల్లాగానే ఉంటారని చెప్పి చెప్తారు బయట. మరి ఇలాంటి వాళ్ళు కూడా వెళ్తున్నారంటే దీనిలో సరే మీరు వాళ్ళ స్వార్థం కోసం అనొచ్చు, లేదు బెదిరించారనొచ్చు, కానీ నాయకత్వ లోపం, నాయకుడు ఇముడ్చుకోలేకపోవటం, ఇలాంటి సమస్యలు ఏమన్నా ఉన్నాయి? వాళ్ళు ఎవరు పెద్దగా విమర్శ చేయలేదు. మోపిదేవ్ గారు అయితే నేను చిల్లర మాటలు మాట్లాడని చెప్పేశారు. ఏంటి కారణాలు ఏమై ఉండొచ్చు? నేను అదే చెప్తాను. ఇప్పుడు మోపిదేవి గారు అత్యంత లాయల్ గా, జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ఎక్కువ గౌరవం ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా మొదటి నుంచి ఇప్పుడే కాదు ఆయనకి పెద్దపేట వేస్తా ఉన్నారు. ఓడిపోయినా కూడా ఎమ్మెల్సీ ఇవ్వడం కానివ్వండి, లేదంటే మినిస్టర్ ఇవ్వడం కానివ్వండి, అదేవిధంగా అత్యున్నతమైన
మంత్రి ఇవ్వడం కానీ అత్యున్నతమైన పదవి రాజ్యసభ మన భారతదేశ రాజకీయాల్లో. ఓకే. మరి పార్లమెంటరీ వ్యవస్థలోనే గొప్ప స్థాయిని కల్పించడం కానివ్వండి, అదే ఆయనకే కాదు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి నేనైతే వినలేదు. ఓకే, ఇక స్పెక్యులేషన్స్ ఇవాళకి అధికారికంగా ఏంటంటే బుద్ధదేవ్ గారు బీదా మస్తాన్ రావు గారు అయితే అధికారికంగా రిజైన్ చేశారు సార్. ఇంక మిగతా వాళ్ళ గురించి మనం పేర్లు ప్రస్తావన పెద్దగా అనవసరం, బట్ చెప్పండి. అవును అవును అవునండి అవును అవును. సో ఎవరికి ఇప్పుడు బీసీకి చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఏ పార్టీ అయినా కానివ్వండి, అది కాంగ్రెస్ అంటారా మీరు, బీజేపీ అంటారా, జాతీయ పార్టీలు, అదేవిధంగా లోకల్ పార్టీ రాష్ట్ర స్థాయిలో ఉన్న పార్టీలు కానివ్వండి, ప్రాంతీయ పార్టీలు, ఏ పార్టీలోనూ కూడా బీసీ ఎస్సీలకి మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇచ్చిన ప్రాధాన్యత ఇప్పుడు ఉన్న వాటిలో ఒకేసారి నలుగురు బీసీలకు ఒకేసారి మరి బీదమస్తానరావు గారు కానివ్వండి, లేదంటే కృష్ణ గారు కానివ్వండి, మోపిదేవ్ గారు కానివ్వండి, అదే సుభాష్ చంద్రబోస్ గారు కానివ్వండి, మరి బాబురావు గారు కానివ్వండి, ఇట్లా చెప్పుకుంటూ పోతే సహజంగా గత పాలకులు చరిత్రలో చూస్తే ఒకసారి మనం అసలు ఒక్క బీసీ కూడా మనం ఇవ్వాలంటే ఆ మొత్తం పార్టీ చరిత్రలోనే కొన్ని దశాబ్దాల్లో కూడా ఇచ్చిన కార్యక్రమం కూడా జరగని పరిస్థితుల్లో మన పార్టీ సామాజిక న్యాయం, అందరూ బాగుపడాలి, అందరూ రాజకీయంగా ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనేటటువంటి ఏకైక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. లేదంటే మనం ఊహించి కూడా ఊహించలేం కదండి. బాబురావు గారికి ఇచ్చారు, ఒకేసారి నలుగురు బీసీలకు ఇవ్వడం కానివ్వండి, అసలు కూడా అందరూ ఏ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఏ పార్టీలో చేయలేదు. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి నారాయణమూర్తి గారు. రఫీ గారు, మొత్తానికి పనిచేసుకున్నారు అని వార్తలు, ఇది నిజమా? ఇద్దరైతే వాళ్ళు రాజీనామా చేశారు, ఇంకొక 6-7 దాకా ఖచ్చితంగా మొత్తంగా నలుగురు తెలుగుదేశంకి, నలుగురు బీజేపీకి వెళ్తారన్న వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అందులో కూడా కేటగిరీ కాస్త వ్యాపార నేపథ్యం ఉన్న వాళ్ళు బీజేపీకి వెళ్తారు. పూర్తి స్థాయి రాజకీయ ఇప్పుడు మోపిదేవ్ గారు కానీ, లేకపోతే సుభాష్ చంద్రబోస్ గారు కానీ, ఇలాంటి వాళ్ళు పెద్ద వ్యాపారాలు ఇండస్ట్రియలిస్టులు కాదు, వాళ్ళు మామూలు సాధారణ రాజకీయ నాయకులు. అలాంటి వాళ్ళు తెలుగుదేశంకి వస్తారన్న ఇది పడుతుంది. సరే, కొత్త ఇప్పుడు ఒక ధోరణి ఏంటంటే రాజ్యసభకు వీళ్ళు రాజీనామా చేయాలి. ఇది మర్జర్ కాదు, ఏదో 11 మందిలో 8 మందో 9 మందో 2/3 వెళ్ళిపోయి రాజ్యసభ పక్షం మర్జింగ్ కాదు, 2 పార్టీల్లోకి వెళ్ళబోతున్నారని వార్తలు వస్తూ ఉన్నాయి. రాజీనామాలు చేసి మళ్ళా వాళ్ళకి అవకాశాలు ఇస్తారన్నారు. దీని గురించి మీరు మాట్లాడే